తమ్ముడు ఆగు ఆగు ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? కరెస్పాండెంట్. ఎక్కడికి? కరెస్పాండెంట్ని కలవాలి. ఓ, అందుకు పర్మిషన్ అపాయింట్మెంట్ కావాలి. ఎక్కడి నుంచి వస్తున్నావు? వాళ్ళ ఇంట్లో నుంచి. ఏంటి, కరెస్పాండెంట్ ఇంట్లోంచా? గణేష్, బూత్ చూసుకో. నేను వచ్చి చూపిస్తాను. కరెస్పాండెంట్ ఇంట్లో ఏం పని చేస్తున్నావు? పని చేయాలనే పిలిచారు, కానీ పని చేయలేదు. అందుకే కాలేజీకి పంపించారు నిన్ను. చాలు. ఇది బాబు, ఇదిగో తుడుచుకో. థ్యాంక్స్. తుడుచుకో. ఏంటి వెతుకుతున్నావు? డస్ట్బిన్ ఉంటే వేద్దాం. అవే, అలా కింద పడేసారు ఏంటండి? అది క్లీన్ చేయడానికి మనుషులు ఉన్నారు. పద్మా, దాన్ని క్లీన్ చేయి. బాబు, పిఏ సీట్లో లేరు. మీరు ఈ సీట్లో కూర్చోండి. ఆయన రాగానే పిలుస్తాను. సరేనా? దా కూర్చో. త్వరగా పనిచే పద్మా. ఎస్, చెప్పండి. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? వివేక్, వివేక్. రండి రండి రండి. మ్యామ్, సార్ చెప్పండి సార్. వివేక్, ఇతను నా అల్లుడు. ఓ, శృతి హస్బెండ్. ఇక మేట ఇతను కూడా చూసుకుంటారు. మీరు పని చేయండి, ఇతనికి కాలేజ్ చుట్టూ చూపించండి. ఓకే సార్. సిట్ డౌన్ మా. తను కాలేజ్ మొత్తం చూపిస్తారు, చూసుకోండి. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. ఓకే, టేక్ కేర్. ఓకే సార్. రండి సార్. లేదు, పర్లేదు సార్, నేను వస్తాను. ఊరికే తిరిగి చూడటమే కదా, నేను చూసుకుంటాను. ఆర్ యు ష్యూర్? వెరీ ష్యూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. వీళ్ళకి అసలు బుద్ధి అనేదే లేదు. ఎప్పుడు ఇదే పని. నేను డస్ట్బిన్ లోనే వేస్తానని చెప్పాను, కానీ అతనే. అయ్యయ్యో, మిమ్మల్ని కాదు బాబు, మీరు వెళ్ళండి. నేను అతన్ని అంటున్నాను. మీరు వెళ్ళండి బాబు. పర్వాలేదు బాబు, వెళ్ళండి. క్లాస్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు? ఏయ్, నువ్వు ఇంకా క్లాస్కి వెళ్ళలేదా? క్లాస్కి వెళ్ళు. క్లాస్కి వెళ్ళు మ్యాన్. యూ కాంట్ సీ మీ. చెప్పరా, కట్ చేస్తుంటే ఫోన్ చేస్తున్నావేంటి? శృతి వాళ్ళ కాలేజ్కి వచ్చాను రా. సరే, ఏమైంది?
ఎటువైపు చూసినా మిమ్మల్ని సూచిని చూస్తున్నట్టుందిరా. రే మావా, ఒక్క విషయం అర్థం చేసుకో. నువ్వు సుజిని ఎక్కడ వెతికినా దొరకదు. నువ్వు సుజిని శృతిలో వెతుకు, ఖచ్చితంగా దొరుకుతుంది. ఏయ్ నువ్వు ఇంకా క్లాస్కి ఐడి కార్డ్ ఎదురా? ఐడి కార్డ్ లేకుండా వచ్చేసావా? ఏంట్రా ఇది గడ్డం? రేపు వచ్చేటప్పుడు లేదంటే ఏం చేస్తున్నారు? గడ్డం షేవ్ చేసుకురాలేదంటే మోకాళ్ళ మీద కూర్చోబెడతాను. క్లాస్కి వెళ్ళు. నేనంటే అందరికి టెర్రర్. వీడెంత ఆఫ్టర్ ఆల్. ఏయ్ పైకి లేరా. నువ్వెప్పుడు క్లాస్కి వెళ్ళవారా? ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ నీ మీటింగ్ మీటింగో? నీంగలల్ల సార్ నీయా. వీణెందుకు మీటింగ్ పిలుస్తున్నారు? ఏదైనా తప్పు చేశాడా? రాయ్ സാർ ആരാണ് അറിയൂ? ఆరాను ചെയർമാൻ എന്റെ മരുമന. సార్ ఐఎమ్ కోచ్ ఆర్య. కోచారి అంటే? కోచ్ ఆర్య. కోచ్ ఆర్య. యువర్ గుడ్ నేమ్ సార్? చెయ్యమండి సార్ ప్లీజ్. జో. బ్యూటిఫుల్ నేమ్ సార్. That is not my issue. Please sit down. മാം, So, സ്റ്റുഡൻസ് എല്ലാം ഭയങ്കര സ്ട്രെസ് ആയിട്ട് ഫീൽ ചെയ്യുന്നു. അതുകൊണ്ടാണ് ഒരുപാട് കംപ്ലൈന്റ്സ് വന്നത്. నేను చూసాను చాలా లెటర్స్ స్టాఫ్ గురించి, మేనేజ్మెంట్ రూల్స్ గురించి. పర్టిక్యులర్గా ఈ లెటర్ నన్ను టార్గెట్ చేసి రాశారు. కరెక్ట్. నేను వచ్చిన ఈ 3 months స్కూల్ లాగా ఉందని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ. అండ్ దే ఆర్ ఆస్కింగ్ మీ టు లీవ్ దిస్ కాలేజ్. ఎనీవే, ఇలా ఎన్ని లెటర్స్ వచ్చినా సరే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను నా ఐడియాస్ని చేంజ్ చేసుకోను. నాకు డిసిప్లినే ముఖ్యం. సో నెక్స్ట్ మంత్ కల్చరల్ స్టార్ట్ అవబోతోంది. కల్చరల్స్ని ఎవరు లీడ్ చేయబోతున్నారని డిసైడ్ చేసి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. వీ హ్యావ్ అనదర్ మీటింగ్ ఆఫ్టర్ దాట్. అబౌట్ సెమిస్టర్స్ మీకే తెలుసు. పాస్ట్ 5 yearsగా ఆ పర్ఫార్మెన్స్ ఇస్ నాట్ అప్ టు ది మార్క్. ముఖ్యంగా మెకానికల్, ట్రిపుల్ ఇక సివిల్ రిజల్ట్స్ ఆర్ వెరీ బ్యాడ్. నన్ను కూడా తీసుకెళ్ళండి సార్. ఇంకో 2 days ప్లీజ్ సార్. డిపార్ట్మెంట్ హెడ్స్ నాకు వచ్చి రిపోర్ట్ ఇవ్వాలి. అయ్యో. 2 days ఎక్స్క్యూజ్ మీ. మానవత్వం లేకుండా వదిలి వెళ్ళిపోతున్నాడే. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ఈవిడ మాట్లాడేదేమీ also అర్థం coming కాదే. back to sports performances. అసలు ఏం training కోచారియా? ఇస్తున్నారు? నింగలకాన పేరెంట్స్ వన్ను. అమ్మే, మా అమ్మ ఇప్పుడు నన్ను ఎందుకు కలవడానికి వచ్చింది? అయ్యయ్యో. Anyway, semester exams are coming. Kindly update all the students about the timetable and everything. సార్, మా పేరెంట్స్ ఎక్కడా? హే ఊరుకోవయ్యా. అమ్మయ్యా, అబద్ధం చెప్పారా? అయ్యో. సార్, మీ వైఫ్ని తిడుతూ లెటర్స్ వస్తున్నాయని మీరేమీ ఫీల్ అవ్వకండి సార్. స్టూడెంట్స్ కరెక్ట్ గానే రాశారు కదా. సార్, స్టూడెంట్స్ కాదు, నేనే. టార్గెట్ చేసి రాసిన లెటరు నేనే సార్. అలా చూడకండి, పోండి. లేకపోతే ఏంటి సార్, బాయ్స్ కి వేరుగా గర్ల్స్ కి వేరుగా లంచ్ టైం అంట. వచ్చే వారం నుంచి స్టాఫ్ కూడా సెపరేట్ గా లంచ్ టైం పెడుతున్నారంట సార్. మీరే చెప్పండి సార్, మగాడి పక్కన కూర్చొని తింటే ముద్దు లోపలికి ఎలా దిగుతుంది సార్? సార్,
ఇంట్లో కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ వేరువేరేనా? అయ్యో గాయపరిచాను అనుకుంటాను. నేను ఓవర్గా మాట్లాడాను అనుకుంటాను. ఎలాగో మేనేజ్ చేద్దాం. ఇటారా మీ ముందు ఎలా కూర్చోమంటారు సార్? ఆ రోజు గడ్డం పట్టుకుని లాగావు కదా, అప్పుడు ఆలోచించాల్సింది. అయ్యో నేనైనా పీటీ మాస్టర్ అని మీతో చెప్పాను. మీరు ఓనర్ అని ఒక్క మాట చెప్పుండొచ్చు కదా సార్. నువ్వు ఆ రోజు ఆ మెసేజ్ చూసిన తర్వాత కూడా నేనే ఉన్నాను అనుకుంటున్నావా? అవును కదా, కానీ ఏది ఏమైనా మీరే కదా సార్ ఓనర్. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? సరే, మీ మేడం గురించి చెప్పు. మీరు ఏ విషయం గురించి అడుగుతున్నారో అర్థం కాలేదు సార్. హే, మీ మేడం ఎలాంటి వారు, కాలేజ్ని ఎలా రన్ చేస్తున్నారు? మేడం గురించి ഒന്നും കുഴപ്പമില്ല. మేడం మలయాళియో? ആണ് സാറിന് മലയാളം അറിയാമോ? కొరచా അറിയും. నీకు తెలియదు ఏమీ లేదు కదా సార్. నాకు పర్సనల్ గా తెలుసు, ప్రొఫెషనల్ గా ఎలా ఉంటారని. మేడం చాలా ప్రొఫెషనల్ సార్. వెళ్ళి మీ పని చూసుకోండి వివేక్. ఓకే సార్. మీరు మేనేజ్మెంట్ గురించి అడుగుతున్నారా సార్? నిజానికి ఆవిడ వచ్చిన తర్వాతే సార్ స్టూడెంట్స్, టీచర్స్ అందరూ చాలా డీసెంట్ గా నడుచుకుంటున్నారు. కాలేజ్ కూడా కరెక్ట్ టైమింగ్ కి జరుగుతోంది. అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. ఆవిడ వచ్చిన తర్వాతే. నిజం చెప్పవా? అసలు మనిషేనా సార్ ఆవిడ? స్టాఫ్ ఎవరో స్టూడెంట్ ఎవరో కూడా తెలియట్లేదు సార్. ఆ రేంజ్ లో ఆవిడ టార్చర్ పెడుతున్నారు సార్. మీ మేడం కొంచెం పొగరెక్కువ మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు మీరు నాతో పేరెంట్స్ వచ్చారని చెప్పారు కదా సార్. నేను కూడా నాకే పేరెంట్స్ మీటింగ్ ఏమోనని భయపడిపోయాను సార్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆవిడికి ఏమంటున్నావు? హెడ్ వెయిట్ సార్. అది కాన్ఫిడెంటా? స్టాఫ్ అని కూడా చూడకుండా స్టూడెంట్స్ ముందే ఇదేంటి? నోస్ కట్ సార్. അത് കൊറിയ ദേശം കാണിച്ചാലും അതുകൊണ്ട് ഒരു കാരണം ഉണ്ടാകും. మగవాళ్ళు కనిపించారంటే వాళ్ళకి అస్సలు విలువ ఇవ్వట్లేదు సార్. ఇదేంటో అడిగి చూడండి. ആണായാലും പെണ്ണായാലും ഒന്നും നോക്കില്ല. ആരായാലും മുഖത്ത് നോക്കി ചീത്ത പറയും. అర్థమైంది. సూపర్ సార్. కానీ దీన్ని అర్థం చేసుకున్నట్టు మీరంత ఈజీగా ఆవిడని అర్థం చేసుకోలేరు సార్. സിമ്പിൾ ആയിട്ട് പറയെങ്കിൽ വലിയ ആറ്റിറ്റ്യൂഡ് ആണ്. హే, ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? శృతి 10 years అవుతుంది. వాడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి, వాడి గురించి ఏం తెలియట్లేదు. అలా కాదు, అదేంటంటే నువ్వు వెతికే అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి అయి ఉండొచ్చు, లేకపోతే వాడికైనా ఒక లైఫ్ ఉండుండొచ్చు. ఫర్ గాడ్ సేక్ జస్ట్ మూవ్ ఆన్ శృతి. ఏమా, ఏంటి డాన్స్ చేస్తున్నావు? బాగా ఊడ్చమ్మా. అయ్యా, తుడిస్తే చెత్తంతా పోవాలి. వస్తూనే ఉంది. అరే చెబుతుంటే ఇప్పుడు చూసినా అవన్నీ ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మిమ్మల్ని ఎదిరించి తాట తీస్తారు. తను మాట్లాడదయ్యా, నోరు తెరిచి చూడండి, ఇది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్. సరే, ఇంట్లో మీ భార్య దగ్గర మీరు బాగా తిట్టించుకుంటారా? ఆ ఫ్రస్ట్రేషన్ ని ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారా? నిజమే నిజమే. ఒకప్పుడంతా డైలీ తిట్టేది, అరిచేది, కొట్టేది, ఊరంతా నిలబడి చూసేవాళ్ళు. అది ప్రేమతో ఆ విధంగా చేసేది. కానీ ఇప్పుడు అసలు మాట్లాడమే లేదు. చాలా ఏళ్ళయింది. ఏంటి నిజంగా? అదే తిట్టే సాగుతో అయినా నాతో మాట్లాడకపోతుందా అనే డైలీ ఇలా ఏదో ఒకటి అంటూ ఉంటాను. అయినా సరే తను మాట్లాడడం లేదు. ఏమైంది? నా కొడుకు నేను చంపేశాను బాబు. డైలీ నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకుంటే పగలు నిద్ర రాదు. అందుకని 2 పెగ్గులేసేవాడిని. ఎప్పుడూ నా కొడుకుని తనే స్కూల్కి తీసుకెళ్లేది. ఆ రోజు ఎందుకో దానికి ఒంట్లో బాగోలేదు. నన్నే స్కూల్కి తీసుకెళ్ళమని చెప్పింది.
నేను నా కొడుకుని తీసుకుని స్కూల్కి వెళ్ళే దారిలో నేను తాగున్నాను కదా. పదిహేను రోజుల తర్వాత నేను కళ్ళు తెరిచాను. స్పాట్లో నేను కొడుకు చచ్చిపోయాడని చెప్పారు. నా కొడుకుని నేనే చంపేశానయ్యా. ఆ తర్వాత నేను తాగడం లేదు, తను నాతో మాట్లాడడం లేదు. సర్లే, తనని పక్కనే ఉండి చూసుకోవచ్చు కదా, అప్పుడైనా నాతో మాట్లాడుతుందని. తను పనిచేసే చోట్లోనే నేను కూడా పనిలో చేరాను. కానీ తను నన్ను పట్టించుకోవడం లేదు, మాట్లాడమే లేదు. 22 ఏళ్ళు అయ్యింది. ఏడవకుండా, ఆవిడ ఖచ్చితంగా మీతో మాట్లాడతారు. ఆవిడ మీతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరు చిన్నపిల్లల్లా మారిపోతారు. ఏమయ్యా సెక్యూరిటీ? ఏయ్, ఏంటయ్యా? నేనైతే పిలిచాను, ప్రాబ్లం ఏంటి? సార్, ఆయన గేట్ దగ్గర నిల్చోవాలి. సార్ సార్ నేను వెళ్ళొస్తాను సార్. సారీ అన్నా. సార్. గేట్ దగ్గర వెళ్ళండి. ఓకే సార్. ఏంటన్నా? సార్, ఆయన గేట్ దగ్గర నిల్చోవాలి సార్.